శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని నెల్లూరులోని అద్దాల సాయిబాబా మందిరంలో సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ వేడుకకు టీడీపీ నాయకులు మదీనా వాచ్ గ్రూప్ చైర్మన్ షేక్ ఇంతియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పవిత్రమైన కళ్యాణ ఘట్టానికి అవసరమైన పట్టుపంచ, టవల్స్, చీర, గాజులు మరియు టెంకాయి తదితర కళ్యాణ వస్తువులను ఆయన స్వయంగా సమర్పించి తన భక్తిని, ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సమాజంలో ప్రజలందరూ సోదర భావంతో ఐకమత్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా ఇలాంటి పవిత్ర కార్యక్రమాలలో అందరితో కలిసిమెలిసి పాల్గొనడం మన సంస్కృతికి, మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా రావడం జరిగింది. అవినీతి మనం కలిసి ఉండాలా అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. నేను వస్తుంటాను కలిసిమెలిసి ఉంటే చాలా సంతోషంగా అదే చెప్తుంటాను. ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాబా గారే పిలిపించారు, నేను స్వయంగా వచ్చిందేం కాదు. ఇక్కడ రావడం అంటే బాబా గారి ఆశీర్వాదంతో వచ్చాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మొత్తం బట్టలు పెట్టి దానికి కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం కూడా మొత్తం జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. ఆ బాబా గారు ఆశీర్వాదం అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉండే పెద్దలందరికీ ఒకసారి అందరికి ధన్యవాదాలు కోరుకుంటూ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్.